ఉంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అనేది. ఇక అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి వివేక్ ఆటలు సాగో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ జైల్లో బాల్కా సుమన్తో ములాఖాత్. అధికారంలో ఎవరికి శాశ్వతం కాదన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ గారు, మీరు బాగా చెప్తిరి, ఎంత బాగా చెప్తిరంటే చాలా బాగా చెప్తిరి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అధికారం ఎవరికి శాశ్వతం కాదని. మీరు ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఉన్నప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదని మీరు గుర్తుంచుకుంటే ఈ 5 సంవత్సరాలు కూడా మీరే ఉండేవాళ్ళు. అది మీరు మర్చిపోయారు కనుకే ప్రజలు మిమ్మల్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టారు. మనం ఒకరికి చెప్పే ముందు, ఒక ఏళ్ళు చూపించే ముందు 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి అనే మాటను మీరు ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నారు? కేటీఆర్ గారు, మీరు మీ రాజకీయ పబ్బం గడుపుకుంటాక ఏ మాటలు మాడుతున్నారు. ఈ రోజు వరకు మీరు అంతెందుకు, ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, కానీ మొన్నటి వరకు కూడా అసలు మీరు రేవంత్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా మీరు గుర్తించారా? అధికారం ఎవరికి శాశ్వతం కాదనే భావన మీకు ఎప్పుడన్నా ఉందా? ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు సైలెంట్ అయ్యి ఆయన తెలుసుకున్నాడు వాస్తవం ఏంటనేది, ఆయన తెలుసుకున్నాడు అంతో ఎంతో. ఆయన మీద కొంత గౌరవం అనేది అందరికీ ఉంటుంది. కేటీఆర్ గారు ఇప్పటికీ మీరు మారకుండా కొంత అహంకారణ ధోరణితో వెళితే మీకు మాత్రం మరొక్కసారి మరి ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, మీ పార్టీని ముందుకు తీసుకువెళ్ళండి, అంతా బాగుంది. కానీ ముఖ్యమంత్రిని గుర్తించడం దగ్గర నుంచి, ముఖ్యమంత్రిని కానీ లేదంటే మంత్రిమండలిని కానీ, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నేతలను కానీ మీరు తీసిపారేసినట్టుగా, కరివేపాకు తీసిపారేసినట్టుగా మీరు రాజకీయ పార్టీగా చేయండి. కానీ సంబంధిత ప్రభుత్వానికి మీరు వాల్యూ ఇవ్వాలి, అది మాత్రం నేర్చుకోవాలి. నేను అనుకుంటున్నాను పర్సనల్గా, పాపం కేటీఆర్ గారికి ఇన్నాళ్ళకి జ్ఞానోదయం అయింది. మరి ఈ మాట చూసారా, అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలంటున్నారు. అసలు మీరు గుర్తుంచుకుంటే ఇంత దారుణం జరిగేది కాదు, మీకు ఈ గతి పట్టేది కాదు. అధికారమే కాదు, డబ్బు కూడా శాశ్వతం కాదు, అది కూడా తెలుసుకోవాలి మీరు. మరి చెల్లిగారికి మీకు ఏం జరుగుతుందో మాకైతే తెలియదు, కానీ అధికారం శాశ్వతం కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. డబ్బు శాశ్వతం కాదని ఫ్యూచర్లో తెలుసుకుంటారా? డబ్బు కూడా శాశ్వతం కాదని ఇప్పుడే మీరు తెలుసుకున్నారనుకో, మీకు మీ పార్టీకి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆ కవిత గారు మరి ఆ చెలోక్తులు విసురుతున్నారు, ఆవిడ మాటలు దాడి చేస్తున్నారు, ఆవిడ గురించి మీరేం మాట్లాడలేకపోతున్నారు కేటీఆర్ గారు. అధికారం మాత్రమే కాదు, డబ్బు కూడా శాశ్వతం కాదు, అది కూడా మీ నోటి నుంచి వస్తుంది, త్వరలో మీకు తెలుస్తుందని నేనైతే భావిస్తున్నాను. ఇక సీఎం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైల్లో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ములాఖాత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూనిచ్చేస్తుందన్నారు. బీజేపీ కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో అధికారం దుర్వినియోగానికి పాల్పడ్డాయన్నారు. కేతనపల్లిలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉన్నా దక్కించుకునేందుకు మంత్రి వివేక్ కుట్రలు పన్నారు అని మరి ఆరోపించారు కేటీఆర్. కుట్రలు పన్నారు, కుతంత్రాలు పన్నారు, వీళ్ళు భలే మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. అసలు మీరు ఎవరినన్నా బీఫామ్ వేయనిచ్చారా? గతంలో బీఫామ్ ఎవరినైనా వేయనిచ్చారా? మొత్తం మీ రాజ్యం నడిచినప్పుడు అంతా ఏం నడిచింది? మొత్తం మీ బాల్కా సుమన్ గారు ఏదో గాంధేయ మార్గంలో జైలుకి వెళ్ళినట్టు ఏం చేశారు? ఆయన మంత్రిని రానివ్వకుండా రాళ్ళు రువ్వి మీరు ఎక్కడుంది ఇది కొనసాగింపు? ఒకసారి చూద్దాం. 2వ పేజీలోనే కొనసాగింపు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎక్కడ ఉంది? ఇక్కడ దొరికింది. కోట్లు పెట్టి కౌన్సిలర్లను కొనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 3 కోట్లు ఆఫర్ ఇచ్చినా తమ కౌన్సిలర్లు లొంగలేదన్నారు. కేతనపల్లిలో మంత్రి వివేక్ ఆటలు సాగవన్నారు. మంత్రి అండ చూసుకుని అధికారులు రెచ్చిపోతున్నారని, ప్రభుత్వ తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. అందరినీ గుర్తుపెట్టుకుంటామని, తాము తిరిగి అధికారంలోకి వచ్చాక వాళ్ళ సంగతి చూస్తామన్నారు. మీ బెదిరింపు రాజకీయాలు ఇంకనైనా ఆపండి, ఇది కరెక్ట్ కాదంటే వరకు ఓకే. మేము తిరిగంటూ అధికారంలో వచ్చాక ఈ ఒక్క పదం చూస్తుంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క వేవ్ లెంత్ దగ్గరగా ఒకేలాగా ఉన్నట్టుగా కనబడుతుంది. మేము అంటూ వస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరి అధికారం శాశ్వతం కాదు, ఇంతవరకు ఓకే. మేము అధికారం అంటూ తిరిగి అధికారంలోకి వచ్చాక వాళ్ళ సంగతి చూస్తామన్నారు. మా సంగతి చూస్తాం, అంతు చూస్తామంటే మరి వాళ్ళు ఏమన్నా చేతులు మరి ఖాళీగా ఎట్టిట్టు అనుకుంటూ ఉంటారా? ఉండరు కదా. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. కాబట్టి రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ధోరణి ఆపేయాలి కేటీఆర్ గారు. మరి హరీష్ రావు గారు, ఇప్పటికైనా మీ కుటుంబం నుంచి మీరు బయటకు వచ్చి మిగిలిన వాళ్ళందరికీ కూడా మరి అవకాశం ఇచ్చి అందరినీ గుర్తించి
ఉద్యమంలో పాల్పడిన నేతలందరినీ గుర్తుంచుకొని మీరు ఉద్యమంలో పాల్పడిన కార్యకర్తలకి వాళ్ళందరినీ కూడా మీరు హక్కును చేర్చుకుంటే ప్రజలు మీ వైపు చూసే అధికారం అయితే కనబడుతుంది. ఇక దేవ్జీ సహా నలుగురు మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు, 40 ఏళ్ల మావోయిస్టు ఉద్యమానికి చారిత్రాత్మక ముగింపు. ఎస్ఐబి ఆపరేషన్లతో 21,000 మంది చర్యలు, కేంద్ర రాష్ట్ర స్థాయి నేతల స్వచ్ఛంద సమర్పణ, నేపాల్లో ఉన్న గణపతి ఆచూకుపై పోలీసుల నజర్. మీడియా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు ఉద్యమం తెలంగాణ దాదాపుగా ముగిసినట్లేనని, తెలంగాణకు చెందిన కేవలం 11 మంది మాత్రమే ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారని, వీరిలో 10 మంది చిన్న స్థానాల్లో ఉండగా ఒక్కరు మాత్రం కీలక స్థానంలో ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. బంజారీల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లొంగిపోయిన 9 నేతలను మీడియా ముందు హాజరుపరిచారు. దాదాపు 40 ఏళ్లుగా సాగిన మావోయిస్టు ఉద్యమ చరిత్రకు ముగింపు పలికే విధంగా 9 కీలక మావోయిస్టులైన అగ్రనేతలు పోలీసు ఎదుట లొంగిపోయారు. వారిలో దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరి మల్లా రాజిరెడ్డి కేంద్ర కమిటీ సభ్యుడంట, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నె నరసింహారెడ్డి వీరిలో ఉన్నారు. వీరి లొంగిబాటులో శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమం 4 దశాబ్దాల అనంతరం అధికారికంగా ముగింపు దశకు చేరినట్లయిందని డీజీపీ అయితే పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించము, ఈ సంవత్సరం చివరికల్లా మావోయిస్టు రహిత దేశాన్ని చూడాలని కేంద్రం అయితే కోరుకుంటుంది. మరి ఓవరాల్గా ఇక ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయండి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట 2160 ఇండ్ల నిర్మాణం మార్చి మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారని ప్రచురించారు. ఇక జర్నలిస్టుల కండ్లకు కనబడతలేరా? ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఇవ్వాలి. తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం, జర్నలిస్టుల కోసం మరో ఉద్యమం చేస్తాం. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు. ప్రమాద బీమా సొమ్ము చెల్లించండి. ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ కూడా చెప్పారు. అక్రిడేషన్లో కోత, హెల్త్ కార్డులు తీసివేత, జర్నలిస్టులపై కక్ష ఈ విధంగా ఉండటం సరికాదు అని చెప్పి మరి జర్నలిస్టులు అందరూ చెప్తారు. ఇందాక చెప్పుకున్నాం మనం, ఎటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టులతో పెట్టుకోకూడదు అనేది మరి మన ప్రభుత్వాలన్నిటికీ కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికీ కూడా వినతి పత్రాలే ఇస్తున్నారు కానీ ఉద్యమానికి శ్రీకారం చుట్టలేదు. అనవసరంగా ఎందుకు కోటాను కోట్లు రకరకాలుగా వెళుతున్న పరిస్థితులు మనకి తెలుసు. జర్నలిస్టులు పాపం వాళ్ళు ఏం కోరుకుంటారు? జర్నలిస్టులు మరి అధికారికంగా గుర్తింపు కోరుకుంటారు. దానిలో కోత పెట్టడం ఈ ప్రభుత్వానికి సరికాదు అని చెప్పి జర్నలిస్టు కీలక నేతలు అయితే చెప్తున్నారు. ఇక ఉన్నది ఉన్నట్లు చిత్రం అదిరేటట్టు కళ్ళు చెదిరిపోయే గోడ చిత్రాలు ఆదర్శపాయుడు వెంకటరెడ్డి అని, మరి వెంకటరెడ్డి ఏ విధంగా అయితే తను చిత్రాలు గీస్తాడు దాని గురించి రాశారు. ఇక నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు తప్పిదాలకు తావివద్దు, అధికారులకు ఆదేశం. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చెప్పారు. ఒక భార్యను అతికిరాతకంగా నరికి చంపిన భర్త రంగారెడ్డి జిల్లాలో జరిగినది అని చెప్పి తెలుస్తుంది. ఇక గ్రామస్థాయి పరిశ్రమలో ఓపీఓల పాత్ర కీలకమని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య తెలిపారని ప్రచురించారు. ఇక అదేవిధంగా పట్టణ తీర్పు ప్రజాపాలన మద్దతు అని కూడా మరి ప్రచురించారు. ఓటమి ఓకే కానీ ప్రయత్నించకపోవడం నేరమని లెజెండ్ మైకల్ జోర్డాన్ సక్సెస్ రూల్ మరి తెలిసిందని, అదేవిధంగా మతి మరుపునకు కాఫీతో చెక్కని తాజా పరిశోధకులు మరి మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలిపారు. 40 ఏళ్లలో పరిశోధనలో 1.3 లక్షల మందిపై అధ్యయనం చేశారు. అతి సర్వత్ర వర్జయేత్, కాఫీ మంచిదా కాదని గంటకో కప్పు తాగేస్తే ప్రయోజనం ఉండదు, పైగా అది నష్టం కలిగిస్తుంది. ఏదేమైనా పరిమితంగా ఉన్నప్పుడే దాని విలువ. రోజుకు 2 లేదా 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు మరి ఉండవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాఫీని ఒక మ్యాజిక్ మందులా కాకుండా ఒక ఆరోగ్య రకమైన అలవాటుకు మాత్రమే చూడాలి. మెదడు ఆరోగ్యానికి కాఫీ ఒక్కటే సరిపోదు, అన్ని కాఫీలు ఒకేలాగా పనిచేస్తాయి. ఈ అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పరిశోధకులు వెల్లడించారు. ప్రయోజనాన్ని కేవలం కెఫీన్ ఉన్న కాఫీ లేదా టీ తాగినప్పుడే కనిపిస్తాయి. కెఫీన్ లేని కాఫీ తాగిన వారిలో ఇలాంటి మార్పులు ఏవి కనిపించలేదు. కాఫీ తాగని వారితో పోలిస్తే రోజు పరిమితంగా తాగే వారికి జ్ఞాపక శక్తి సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయనికైతే తెలుస్తుంది. తాగమన్నారు కదా అని లోటల్ కాఫీ తాగితే ఉపయోగం లేదని కూడా చెప్తున్నారు. ఇక నల్గొండ మున్సిపల్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం. తుప్పు పడుతున్న పేదవాడి ఆశ 50 లక్షల ప్రజాధనం తుప్పు కుప్పేన. నల్గొండ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యానికి పరాకాష్ఠని. గాలికి వదిలేసిన ఫ్యాబ్రికేటెడ్ షాపులు, రాజకీయ ఒత్తిడికి తలొగ్గి వీధి వ్యాపారులు పొట్టకొట్టు అని చెప్పి మరి తుప్పు పట్టినట్టుగా మరి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీళ్ళన్నింటినీ గురించి